బొమ్మలు వద్దు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి గురు పౌర్ణమి. మేము సాయిబాబా టెంపుల్కి వెళ్తున్నాం. అను స్కూల్కా టెంపుల్కి. ఇదేంది, నువ్వు రాత్రి రానున్నావుగా, ఇప్పుడు వచ్చా? మరి క్యారీ చేసినాగా. ఉన్నియా ఈ పిల్ల ఏంది మరి ఇంతగా ఉంది. నేను రాత్రి ఆల్రెడీ అడిగిన ఫ్రెండ్స్, ఉదయం వెళ్దాం అమ్మ గుడికి, రేపు గురు పౌర్ణమి కదా అంటే, ఆల్రెడీ మా పెద్ద పాప అయితే స్కూల్ లేదు, ఈమెకు వచ్చేసి ఉంది స్కూలు. నేను రాత్రి అడిగితే నేను రాను మామ, మేడం అరుస్తారు, సెలవు పెడితే అట్లా ఇట్లా అని చెప్పింది. మళ్ళీ ఉదయానికి ఏమైందో, అన్నం చేసిన తర్వాత మళ్ళీ నేను వస్తా అంటుంది. ఏమైంది ఆమెకు నిద్రపోయి లేచేసరికి ఏమైందో చెప్పు. వస్తావా మరి స్కూల్కి? మేడం అరవదా మరి? గుడి పోయినామని చెప్తా. అదేంది మరి రాత్రి నేను అడిగినప్పుడే రావచ్చు కదా, సరే వచ్చాలేమని చెప్పచ్చు కదా. నేను రానని చెప్పింది, నన్ను ఫూల్ను చేస్తుంది ఈ పిల్ల అప్పుడప్పుడు. నేనైతే నిజంగా నమ్మిన ఫ్రెండ్స్, ఈ పిల్ల ఇంకా బడికి రాను, నేను గుడికి రానుమా, నేను స్కూల్కి వెళ్తానంటే నేనైతే నిజంగా నమ్మిన, నిజమేనేమని లేచి క్యారీ కూడా చేసిన. ఇప్పుడు వచ్చేసి నేను వస్తామా అంటుంది. సరే అటైతే వస్తావా? సరే ఫ్రెండ్స్, మరి ఇంకా తప్పేది లేదు. ఇంకా నేను, మా పెద్ద పాప, ఈమె ముగ్గురం వెళ్తున్నాము సాయిబాబా టెంపుల్కి. పోయిన తర్వాత అక్కడ దేవుడి దగ్గర అంతా వీడియో తీస్తా, చూద్దాం. నేను ఏదో ఒకసారి పోయినా, అప్పుడెప్పుడో గుర్తులేదు. ఆటోకు పోవాలి. సరే ఫ్రెండ్స్, పని ఉంది ఇంట్లో, పని చేసుకొని స్నానం చేసి పోయేసరికి లేట్ అయింది. 10కి అట్లా బయలుదేరదాం అనుకుంటున్నాం. ఓకే మరి, బాయ్ చెప్పాను. బాయ్ ముందు చెప్పినవా? సరే మరి. వచ్చి కసు ఉడిసి బండలు తుడుద్దు పా. ఫేస్ ఏమాట పెట్టద్దులే పా. లేదు ఫస్ట్ రానన్నావు, నీకు పనిష్మెంట్ అది. లేదు పొరక తీసుకో, బడికి పోతావా? సరే పోదురా, అయితే పోదురా. పోతావా తుడుచవా చెప్పు. ఎక్కడికి? బడికి పోతావా అంటే ఏందమ్మా, కస ఊడిసి బండలు తొడవమంటే నేను పోతా బడికి అంటున్నావు. ఇప్పుడు దీపాడ నీళ్ళు తల్లి ముగ్గేయట్లేదా బయట? మరి నువ్వేదో ఒకటి చేయాలి కదా. ఫస్ట్ నేను నైట్ అడిగితే ఏం చెప్పినావు? పోనన్నావు. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్పినావు? యాడికి పోతానన్నావు? గుడికి పోతానన్నావు. మరి కసు ఊడిసి బండలు తుడసమంటే ముగ్గు అయిపోయిందిగా, మరి ఎద్దురా ఎయ్. నేను అంట్లు తోముతా. ముగ్గురు అయ్యేది నేను అంట్లు తోముతా, నువ్వు ఇక్కడ ముగ్గేస్తే బయట వచ్చేసి దీపా. మరి బండలు ఎవరు తుడవాలి? దీపం ఎందుకు తుడుస్తుంది? అట్టెక్కడికి? ఏనీలే దీపు, తొందరగా అవుతుంది. ఆమె స్కూల్కి వెళ్ళదంట. మా దీపు చూడండి ఫ్రెండ్స్, నేను వేయాలి ఇక్కడే ముగ్గు అని ఆమె అనుమిన గొడవ. ఎప్పుడు చూసినా ఇది తిప్పుతూనే ఉంటుంది రౌండ్లు.
అయిపోయింది. మా దీపు ముగ్గు ఈరోజు చాలా బాగుంది. ఎట్లా తిప్పుతున్నావు మీ తల్లే మెలికలు నాకైతే అస్సలు గుర్తుండదు అది. టక 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 గీయడమే పని. అయిపోయిందా? ఇదేందమ్మా భలే చిత్రంగా చేసినావు. అంత స్వీడా? చుట్టూ మళ్ళీ కలరు అంటే కలరు ముగ్గురాళ్ళు ఉంటాయి మా దగ్గర, అవి గీస్తుంది మళ్ళీ. అను నువ్వు ముగ్గు వేసినట్టే కాదు, ఆల్రెడీ కసు ఊడవాలి, బండలు కూడా తుడసాలి. ఓకేనా? చేస్తావా? ఎట్లయితేమి ఒప్పుకున్నది. ఆమె కసు ఊడిసి బండలు తుడిస్తే నేను పోయి అంట్లు తోమాలి. అంటే తలా ఒక పని చేసుకుంటే తొందరగా అయిపోతుంది, గుడికి కూడా తొందరగా వెళ్ళొచ్చు. కోకిల అరుస్తున్న సౌండ్ వినండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. సరేగా ఉడుద్దు. ఏమేస్తున్నావు? అది ముగ్గు వేస్తే కంపల్సరీగా వేయాల్సిందేనా? అది ఇక్కడ కూడా వేయి, ముగ్గులో వేయి. ముగ్గులో వేయమ్మా, అక్కడ వేయి. వేయి, ముఖ్యంగా ఆడే కదా వేయాలి ముగ్గులో. అంతే. అవన్నీ తీసి ఎక్కడున్నాయో అక్కడ పెట్టి చీపిరి తీసుకొని ఇంకా కసు ఊడుసు. పాపం నేను స్కూల్కి వెళ్ళినా బాగుండేది, ఇదేందా నాకు ఈ కర్మ అనుకుంటున్నట్టుంది అను పాపం. సరే ఫ్రెండ్స్, ఇంకా ఆమె అయితే కసు ఊడుస్తా అని ఒప్పుకున్నది. ఇంకా నేను పోయి అంట్లు తోమితే, గ్యాస్ కడిగి అంట్లు తోమితే ఇంకా నా పని కూడా అవుతుంది. అంటే వాళ్ళకి మామూలుగా అయితే పని చెప్పను, నేనే చేసుకుంటా. కానీ ఈరోజు టెంపుల్కి వెళ్ళాలి కదా, ఇంకా లేట్ అయ్యేసరికి లేట్ అవుతుంది అని చేయమని చెప్పిన. కానీ తప్పదు, ఆడపిల్లలకు అప్పుడప్పుడు చెప్పాలి పనులు. ఓకే ఫ్రెండ్స్, నాకు అంట్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి. నేను కూడా కడిగేసరికి నాకు లేట్ అవుతుంది. శానాని ఏంది ఇవి అనుకుంటున్నారా? అంటే మాది సింకు పెద్దగా ఉంటుంది, చాలా పడతాయి. గ్యాస్ అంతా తర్వాత ఉంది, గ్యాస్ అంత కడిగేసరికి నా టైం అయిపోతుంది. ఇది వచ్చేసి అన్నం, మా పాప స్కూల్కి వెళ్తా అంటే అన్నం చేసిన. ఎట్టనో కూర ఏం చేయలేదు. సరే మరి.
నేను ఇవన్నీ కడగాలి. హాయ్. ఇప్పుడైతే ఇంకా మేము రెడీ అయిపోయాం ఫ్రెండ్స్. ఇంకా టెంపుల్కి వెళ్ళాలి. ఏ టెంపుల్? సాయిబాబా టెంపుల్కి వెళ్తున్నాం. సాయిబాబా టెంపుల్కి. పాప మా ఆయన శరాత్రి అంతా రానని ముగ్గేసి కసులు ఉడిసి బండలు కానీ తుడుచానని చెప్పింది. చెప్పినవా? చెప్పలే, నేనే తుడుచుకున్నా. పోనీలేండి, కొంచెం పని చేసింది రావాలని. ఇంకా రెడీ అయితే అయిపోయాను. ఇంకా వెళ్ళాలి. మా పెద్దమ్మ చూడండి. ఎందుకు అది కచ్చిపు? ఇద్దరా తాళం తీసుకోమా. తాళం ఆడే ఉందే. ఫ్యాన్ లాపొద్దు. ఇద్దామా తాళం వేస్తా. పెడతాండ సెల్లు. చెప్పులు నాది అయ్యేనా? చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, మేము గుడికి పోతున్నాం. టీచర్స్ అందరూ ఎందుకు యాడ అన్న సక్కలు వాళ్ళతో పోదాం దేవుడి కాడికి అంట. దాదాపు ఆలయం నుండి ప్రారంభం నుంచి ప్రతి ఒక్క సాగుభక్తులు ఇప్పటికీ ఇంకా సాయిబాబా దర్శనం అయితే అయిపోయింది. రిటర్న్ వెళ్తున్నాం. కీలల్లో జనం మాత్రం ఫుల్గా ఉన్నారు. మా దీపుకు పాపం చెమట కారిపోతుంది. ఇక్కడ వచ్చేసి బ్లడ్ దానం చేస్తుండ్రంట. చాలా బెడ్లు ఉన్నాయి. చాలామంది కూడా ఇచ్చేదానికే వచ్చినట్టుంది. చూడండి, అదే దర్శనం అయిపోయి కిందికి వచ్చేటప్పుడు అది ఇక్కడ ఇలా ఏర్పాటు చేశారు బ్లడ్. ఇచ్చే వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా గ్రేట్. జనాలు మాత్రం ఇక్కడ భోజనాలు చేస్తుండ్రు. ఫుల్గా ఉన్నారు ఇక్కడ కూడా. అసలు ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి జనం మాత్రం మామూలుగా లేరు. మనం కూడా తినాలి. ఇంకా వెళ్ళి కీలేకి వెళ్తున్నాం. నన్ను ఎట్లుంది అన్నం? బాగుందే. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 గోవులు ఉన్నాయి. మనం కూడా వెళ్ళి మొక్కుదాం, మంచిది.
అసలు మనము వెళ్ళిన దారి కరెక్ట్ కాదు. మెయిన్ వెళ్ళే దారి వచ్చేసి ఇక్కడ ఇది కనపడుతుంది కదా బోర్డు, అది కొంచెం బ్లర్గా కనపడుతుంది. అది ఇక్కడ నుంచి వెళ్ళాలి. మామూలుగా అయితే చెట్లు చూడండి చాలా బాగున్నాయి. జనం ఫుల్గా ఉన్నారు కాబట్టి ఇంకా అట్లా పెట్టినరు దారి. ఇక్కడ ఏదో చెట్టు కింద అమ్మవారు ఉంది. అక్కడికి వెళ్దాం అనుకుంటే జనం ఫుల్గా ఉన్నారు, అందుకని నేను జూమ్ చేసి తీసిన వీడియో. జనం అయితే ఫుల్. మేమైతే ఇంకా ఇంటికి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాం. ఇది వచ్చేసి సాయిబాబా టెంపుల్. చెట్లు కానీ మొత్తం అసలు చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ లొకేషన్. ఇక్కడ ఇవి చాలా చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మలు ఇవి కూడా మా అను బొమ్మలు కొన్ని మా అంటుంది. కుంకం. ఇక్కడైతే గుడి వచ్చేసి అయ్యప్ప స్వామి గుడి అంట. నేనైతే ఒకసారి వచ్చినా కానీ చూడలేదు. ఇంకా మేము పైకి వెళ్ళలేదు, టైం అవుతుందిలే అని పోదాం అంటుంటే మా పిల్లలు ఈసారి ఎప్పుడన్నా వచ్చినప్పుడు వెళ్ళి చూడాలి. అట్లా ఏదో ఇంకా రెడీ చేస్తుండ్రు. ఇక్కడ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. కానీ పైకి వెళ్ళి ఉంటే బాగుండేది, వెళ్ళలేదు. కానీ ఒకరోజు టైం చూసుకొని మేము అందరం ఫ్యామిలీ వచ్చి పోయి చూడాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా బయటికి పోయి చెప్పులు వేసుకొని ఇంకా ఆటోలు ఉన్నాయో లేవో, ఆటోలు ఉంటే ఇంకా వెళ్ళిపోవడమే. హాయ్ గాయ్స్, వెళ్ళిపోతున్నాం. దేవుడి దర్శనం అయితే అయిపోయింది, ఇంకా రిటర్న్ వెళ్తున్నాం. పప్ప ఇప్పటికి ఇంట్లోకి రావడం అయితే అను నీరసపోయినవా? పడుకో, ఇంకా మంచం ఆల్రెడీ పరిచే ఉంది. పాపం అను అయితే చాలా బెట్టపోయింది. అను ఇట్రా ఒకసారి. ఏం వచ్చిన కూల్ డ్రింక్ మీకు పోతున్నావే ఒకసారి. బెట్టపోయినవా? అలసిపోయినవా? నడిచిపోయినవా? నడిచిపోలేదు కదా, మరి ఎందుకు అలసిపోయినావు? ఆటోలో పోయినాం, ఆటోలో వచ్చినాం. ఆడ దేవుడి దగ్గర అన్నం తింటివి, ఇంకా ఎందుకు అలసిపోయినావు? చూడండి ఫ్రెండ్స్, ఈ పిల్ల జ్యూస్ తాగేదానికి సొడ్డు, తాగేదానికి నేను అలసిపోయినా అని అంటుంది. రోజు ఒకటి తాగేస్తుంది ఖచ్చితంగా. అద్దో నిన్న తాగలేదంట, నిన్న ఒక రోజు ఏమో తాగలే, అందుకు నిన్న తాగినా. నిజాలు ఒప్పుకుంటాను. సరేలే మరి బాయ్ చెప్పు. బాయ్ గాయ్స్.